ఝాన్సీ గారు, రాజయ్య బిడ్డనెత్తుకుపోయేంత దుర్మార్గుడని మీ దగ్గరేమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉంది యువర్ ఆనర్. శ్రీవల్లి మనస్సాక్షే నాకున్న సాక్ష్యం. చెప్పండి శ్రీవల్లి, మీరు నాతో చెప్పారా లేదా? నేను మీ ఇంటికొచ్చిన మొదటి రోజు, ఆ రోజు కూడా మీ భర్త మీ ఇంకో పసిబిడ్డని ఎత్తుకుపోతున్నాడని మీరు మీ భర్తని రోకలితో కొట్టబోతుంటే నేనొచ్చి ఆపాను. ఆ రోజు మీరు చెప్పారా లేదా చెప్పండి. చెప్పండి శ్రీవల్లి. మిమ్మల్ని వీళ్ళందరూ మ్యానిపులేట్ చేసి ఉంటారు, కానీ మీ అంతరాత్మకి తెలుసు నిజమేంటి అబద్ధమేంటి అని. ఈరోజు మీరు మీ భర్తని వెనకేసుకొస్తే జీవితాంతం మీరు పశ్చాత్తాపంతో బతకాల్సి వస్తుంది. చెప్పండి జడ్జి గారికి, నిజం చెప్పండి. మీ బిడ్డని ఎత్తుకుపోయింది మీ భర్తే అని మీరు ఆ రోజు నాతో చెప్పారా లేదా? నా పెరిమిటే ఎత్తుకుపోయిండు, కానీ నా బిడ్డ నాకు దక్కాలంటే నేను మృణాల్ని మేడం చెప్పినట్లు గమ్మునుండాలి. నన్ను క్షమించండి మేడము. చెప్పండి శ్రీవల్లి, మీరు నాకు చెప్పారా లేదా చెప్పండి. చెప్పినా మేడము, కాదనట్లే, కానీ నాకు దవాఖానోళ్ళు గట్లే చెప్పిండ్రు. అదే నిజం అనుకుని మీకు చెప్పినా, కానీ నిజమేందనేది నాకు తెలియదు మేడము. శ్రీవల్లి, ఇక నువ్వు వెళ్ళి కూర్చో. మేడము, మా బిడ్డను మాకిప్పించుండ్రి మేడము. మీ కాలు ముక్త బాధ్య, దాన్ని ఎట్లాగైనా బతికించుకుంటాం. శ్రీవల్లి, ఇక నువ్వు బోన్లోంచి బయటికి రా. నానా, ఐస్ క్రీమ్ తింటారా? ఏంట్రా వేళకోళంగా ఉందా? తీర్పు ఏమొస్తుందో ఏమిటో అని చాలా వేడి మీద ఉన్నాను. అందుకే కాస్త చల్లబడతారని తెచ్చాను. రేయ్, నువ్వేంటా నన్ను ఇలా పీడిస్తున్నావు? పద్మా, పద్మా! మావయ్య చెప్పండి మావయ్య. ఏం చెప్పాలమ్మా? నీ మూడుగు నాలుగు మంచి మాటలు చెప్పి సైలెంట్ గా ఉండేలా చూడమని చెప్పానా లేదా? చెప్పారు మావయ్య, నేను అదే పనిలో ఉన్నాను. మరెందుకు వీడు మారటం లేదు? నేను చూసుకుంటాను మావయ్య, మీరు కూల్గా ఉండండి. ముందు వీడిని నా కంటికి కనిపించినంత దూరంగా తీసుకెళ్ళు. అలాగే మావయ్య, మీరు పదండి. ఎక్కడికి వెళ్ళేది? నేను మా నాన్నతో మాట్లాడాలి. నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు. లేదు నాన్న, మీతో ఒక విషయం చెప్పాలనుంది. అది చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. కర్మ తప్పుతుందా? అదేదో చెప్పి తగలడు. పద్మా, ఇది పట్టుకో. నాన్న, పూర్వజన్మ సుకృతాలు కర్మ ఫలితాలు అంటారు కదా, అవి నేను చాగంటి లాంటి వారు చెప్తుంటే విన్నాను. పూర్వజన్మలో నేను పద్మ ఏం పాపం చేశామో తెలియదు, కానీ మాకిప్పుడు పిల్లలు పుట్టడం లేదు. మాకు పిల్లలు పుట్టాలని మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నాం, పూజలు వ్రతాలు కూడా చేస్తున్నాం. కానీ ఇంతవరకు ఏ పూజలు ఫలించలేదు. అసలు మాకు పిల్లలు పుడతారో లేదో కూడా నాకు డౌటే.
ఏమండి మీరేం వరీ అవ్వకండి. మనకి పిల్లలు పుడతారని నాకు గట్టి నమ్మకం ఉంది. నీ నమ్మకాన్ని నేనేం కాదంటలేదు పద్మ, నువ్వాగు. నాన్న, ఇంతవరకు పిల్లలు లేని నేను ఒక బిడ్డని దత్తత తీసుకోవాలనే ఆలోచనే రాలేదు. కానీ పిల్లలు పుట్టే యోగ్యత ఉన్నా కూడా రాకేష్ స్వీటీని దత్తత తీసుకున్నాడు. వాణ్ణి కాదనుకున్నా వాడికి మాత్రం మన మీద ఎంతో ప్రేమ నమ్మకం ఉంది కాబట్టే పిల్లల్ని మన దగ్గరికి చేర్చాలనుకున్నాడు. మనం ఆ పిల్లలిద్దరినీ గొప్ప స్థాయికి చేరుస్తామని ఆశపడ్డట్టున్నాడు. కానీ మనమే స్వీటీని ఇంటికి దూరం చేసి తన భవిష్యత్తుని నాశనం చేయాలనుకుంటున్నాం. మీరు అవునన్నా కాదన్నా స్వీటీని ఇంటికి దూరం చేయడమే కదా మీ ఉద్దేశం. నానా, ఇది మన ఖాతాలో వేసుకుంటున్న పాపకరమేమో. దాని ఫలితంగానే ఇంకా మనం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో. ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు ఈ స్వీటీ నా రాజయ్య వాళ్ళకి అప్పగించమనడం నా తప్పంటావా? అది కాదు నాన్న, ఆ రాజయ్య ఎంత మూర్ఖుడో తెలిసి కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు. అందుకే స్వీటీని మన ఇంటికి దూరం చెయ్యొద్దు అని చెప్తున్నాను, అంతే. నోరు మొయ్యరా! వింటున్నాను కదా అని నాకే మంచి చెడులు పాప పుణ్యాలు చెప్పే స్థితికొచ్చావా? అలా అని కాదు నాన్న, నేను చెప్పేది. ఇక చాలు. ఈ సోమేశ్వరరావు తీసుకునే నిర్ణయం ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది. అసలు నేనేనాడు ఏ తప్పు చేయలేదు, చెయ్యను కూడా. నాకు చెప్పేంత అర్హత నీకు లేదు. నోరు మూసుకుని వెళ్ళు. వెళ్తాను నాన్న. ఇది సలహా అనుకోకుండా ఒక్కసారి మీరు ప్రశాంతంగా లోతుగా వెళ్ళి ఆలోచించండి. స్వీటీ విషయంలో మీరు చేస్తుంది రైటా రాంగా అని మీకే అర్థమవుతుంది. పద పద్మ. యువర్ ఆనర్, ఈ కేసుని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం చాలా ఉంది. అమాయకురాలైన నా క్లయింట్ కన్నబిడ్డ అయిన స్వీటీ ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. వీళ్ళిప్పుడు ట్రీట్మెంట్ కి సహకరిస్తేనే తను బ్రతుకుతుంది. తన కండిషన్ ఎంత క్రిటికల్ గా ఉందో ముందు సెషన్ లో మీ దృష్టికి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు పొరపాటున తీర్పు ఝాన్సీ గారు వైపు వస్తే ఇంకా చాలా భవిష్యత్తు చూడాల్సిన ఆ చిన్నారి మొగ్గ దశలోనే అంతమైపోతుంది. అందుకే ప్రస్తుతం స్వీటీకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ గారిని మళ్లీ పిలిపించాను. అనుమతిస్తే డాక్టర్ చంద్రశేఖర్ గారిని మీ ముందు ప్రవేశపెడతాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. డాక్టర్ గారు, మేడం, నేను హాస్పిటల్లో ఉన్న స్వీటీ దగ్గర నుంచి వస్తున్నాను. తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది. మార్నింగ్ కూడా తన ముక్కులోంచి బ్లడ్ వచ్చింది. ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి. ఈ విషయం ఝాన్సీ గారికి చాలాసార్లు చెప్పాను. అయినా కూడా తను స్వీటీ కండిషన్ని సీరియస్గా తీసుకుంటున్నట్లు నాకు అనిపించట్లేదు. స్వీటీ కన్న తల్లి శ్రీవల్లి బోన్ మ్యారో డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. వెంటనే తనొచ్చి డొనేట్ చేసేస్తే స్వీటీ బతుకుతుంది. లేదంటే ఐఎమ్ సారీ మేడం. యువర్ ఆనర్, డాక్టర్ గారు చెప్పిన దాంట్లో నేనొక పాయింట్ ని అంగీకరించడం లేదు. స్వీటీ కండిషన్ ని నేను సీరియస్ గా తీసుకోలేదు అన్న మాట కరెక్ట్ కాదు. స్వీటీని నా సొంత బిడ్డలా పెంచుకున్నాను. ఫస్ట్ టైం తను నాకు చెత్త కుప్ప దగ్గర దొరికినప్పుడు
నాకు నాకు ఏదో తెలియని ఫీలింగ్. అసలు స్వీటీని కాపాడుకుంది నేను. తనని నా జీవితంలోకి తెచ్చుకుంది నేను. ఆఫీషియల్ గా మా అక్క బావ తనకి అమ్మ నాన్నలుగా ఉన్నా కానీ నేనే తనకి తల్లిలా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఇక్కడికి రావడానికి ముందు కూడా హాస్పిటల్లో ఉన్న స్వీటీ నన్ను అమ్మ అని పిలిచింది. నేను అక్కడికి వెళ్ళొచ్చినందుకే యువర్ ఆనర్ కోర్టుకి రావడం లేట్ అయింది. స్వీటీకి హెల్త్ ఇష్యూ ఉందని తెలిసిన దగ్గర నుంచి నేను ఎంత కంగారు పడ్డానో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకు తెలుసు. తన హెల్త్ క్యూర్ అవ్వడం కోసం నేను ఎన్ని ప్రయత్నాలు చేశానో, డోనర్ కోసం నేనెంత వెతికానో నాకు తెలుసు. సోమేశ్వరరావు గారి కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. అంతెందుకు డాక్టర్, మీతో మాట్లాడి మనం సోషల్ మీడియాలో డోనర్స్ కోసం పోస్ట్ చేశాం కదా. హాస్పిటల్ నుంచే మీరే మెయిల్ పెట్టారు కదా. అందుకే కదా ఇటలీ డోనర్ దొరికారు. స్వీటీని ఇటలీకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిద్దామని నేను నిర్ణయించుకున్నాను. కానీ సోమేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు. రాణి భర్త శ్రీధర్ బోన్ మ్యారో మ్యాచ్ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాను, కానీ మ్యాచ్ అవ్వలేదు. మొన్న గణేష్ అని ఒక సోషల్ యాక్టివిస్ట్ ది బోన్ మ్యారో కూడా మ్యాచ్ అయింది. ఇక ట్రీట్మెంట్ జరిగి స్వీటీకి క్యూర్ అవుతుందని ఎంతో ఆశతో ఎదురు చూశాను. కానీ నా దురదృష్టమో స్వీటీ దురదృష్టమో కానీ చివరి క్షణంలో యాక్సిడెంట్ అయి ఆయన చనిపోయారు. డాక్టర్ గారు, ఈ విషయాలన్నీ మీకు తెలిసి అలా అనడం కరెక్ట్ కాదు. మేడం, మీరు చేసిన ప్రయత్నాలన్నీ నాకు తెలుసు. కానీ స్వీటీ ప్రాణాలు మన చేజారిపోతున్నాయని తెలిసి కూడా ఇలా చేస్తున్నారనే నేను అలా అన్నాను. అంతే మేడం. డాక్టర్, మీరు వెళ్ళొచ్చు. ఝాన్సీ గారు, మీరు స్వీటీ కోసం అంత చేసిన వారు, తన మీద అంత ఎమోషన్ ఉన్నవారు, మరెందుకు ట్రీట్మెంట్ ఒప్పుకోవడం లేదు? తనిప్పుడు చావు బతుకుల్లో ఉంది కదా. యువర్ ఆనర్, స్వీటీకి ట్రీట్మెంట్ జరగాలని కోరుకునే వాళ్లల్లో మొదటి వ్యక్తిని నేనే. స్వీటీ బాగుండాలని ఈ ప్రపంచంలో ఉన్న వాళ్లలో కోరుకునే మొదటి వ్యక్తిని కూడా నేను. అవసరమైతే స్వీటీని బతికించుకోవడానికి ఈ క్షణం నా ప్రాణాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ రాజయ్య మంచివారు కాదు యువర్ ఆనర్. నా దగ్గర సాక్ష్యం లేకపోవచ్చు, కానీ మొన్న కోర్ట్ సెషన్ కంటే ముందు కూడా స్వీటీ కోసం నాతో బేరాలాడాడు. సెషన్ తర్వాత స్వీటీ ఫోటో ఆ రత్న వెలికి చూపిస్తూ ఏదో మాట్లాడాడు. అంటే తనేదో పెద్ద కుట్ర చేస్తున్నాడు. అందుకే రాజయ్య లాంటి ఒక దుర్మార్గుడి చేతుల్లోకి స్వీటీ వెళ్తే తన జీవితం ఏమవుతుందోనే భయంతోనే వాళ్లతో నేను ట్రీట్మెంట్ ని పోస్ట్ పోన్ చేస్తున్నానే, కానీ వద్దని నేను ఎప్పుడూ అనలేదు యువర్ ఆనర్. నాకు కావాల్సింది స్వీటీకి ట్రీట్మెంట్ జరగాలి, స్వీటీ బాగుండాలి, స్వీటీ తన కుటుంబ సభ్యులతో, అంటే సోమేశ్వరరావు గారి కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండాలనేదే నా కోరిక యువర్ ఆనర్. కానీ నా బిడ్డని మాత్రం
పురిట్లోనే అమ్మకానికి పెట్టాలని చూసిన ఈ రాజయ్యకి అప్పగిస్తే తనని ఖచ్చితంగా ఇప్పుడు ఏ 10కో 12కో అమ్మేస్తాడు. అందుకే నా బిడ్డని ఈ రాజయ్యకి ఇవ్వకూడదు. స్వీటీ జీవితాన్ని నాశనం చెయ్యొద్దు యువర్ ఆనర్, నాశనం చెయ్యొద్దు. యువర్ ఆనర్, ఇప్పుడు మనకు కావలసింది ఈ కన్నీళ్లు, ప్రేమలు, ఎమోషన్స్, డైలాగ్స్ కాదు. స్వీటీకి ట్రీట్మెంట్ జరగాలి. స్వీటీ ప్రాణాలతో బయటపడాలి. ఝాన్సీ గారు చెప్పిన వీటన్నింటి వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? లేదు కదా. చావు బతుకుల్లో ఉన్న స్వీటీకి కళ్ళ ముందే ఒక పరిష్కారం కనబడుతోంది. ఇప్పుడు స్వీటీని వాళ్ళకి అప్పగించి ట్రీట్మెంట్ చేయిస్తే స్వీటీ ప్రాణాలతో బయటపడుతుంది కదా. ముందు ఒక ప్రాణం బతికిస్తాం కదా, ప్రాణం పోయాక చేసేదేమీ లేదు. అప్పుడు కూడా ఇలాంటి డైలాగులు చెప్పుకోవడమే, కన్నీళ్లు పెట్టుకోవడమే. డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక్కో క్షణం గడిచే కొద్దీ స్వీటీ ఆయుష్ తగ్గిపోతుంది, చావుకి దగ్గరవుతుంది. అలాంటి స్వీటీని బ్రతికించుకోవాలని చూడాలి. అది మనకు కావలసిన ప్రైమరీ థింగ్. ఇంకేదైనా గాని అంటే ఆ రాజయ్య తాగుబోతూ, దుర్మార్గుడు, ఇదంతా సెకండరీ. సరే, రాజయ్య నిజంగానే తాగుబోతూ. ఇంతకు ముందు తన భార్య పిల్లల్ని తిట్టాడు, కొట్టాడు. స్వీటీని కూడా పురిట్లో నుంచి ఎత్తుకొచ్చి అమ్మాలని చూశాడు అనుకుందాం. కానీ ముందు మనకు కావలసింది స్వీటీ బ్రతకడం. ఒక ప్రాణం పోయిన తర్వాత ఇక ఈ కోర్టులు, డిస్కషన్లు, కేసులు మనం ఎన్ని మాట్లాడుకున్నా వేస్ట్. వన్స్ ప్రాణం దూరం అయిపోతే ఇవన్నీ పనికిరావు. స్వీటీ బ్రతకాలి అంటే రాజయ్య, శ్రీవల్లి కోరుకున్నట్టు తనని చట్ట ప్రకారం రాజయ్య వాళ్ళకి అప్పగించి ఆ వెంటనే ట్రీట్మెంట్ చేయించాలి. ఆల్రెడీ దత్తత సరిగా జరగలేదని మీ దృష్టికి తీసుకొచ్చాను. ప్రస్తుతం తన హెల్త్ కండిషన్ కూడా మీకు వివరించాను. ఇప్పుడు తన యోగక్షేమాలు తప్ప నయా పైసా ఆశించని రాజయ్య వాళ్ల చేతుల్లో తన ప్రాణాలు, భవిష్యత్తు ఉంది. స్వీటీని దత్తత తీసుకున్న రాకేష్ దంపతులు ప్రస్తుతం మన మధ్య లేరు. అందుకే రాకేష్ తల్లిదండ్రులైన ధనుంజయ్, కమల గారి సమ్మతిని ఆల్రెడీ మీకు విన్నవించాను. మీరు అనుమతిస్తే మళ్ళీ వాళ్ళని మీ ముందుకు ప్రవేశపెడతాను. yes proceed. థ్యాంక్ యూ యువర్ ఆనర్. రండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు స్వీటీని తన కన్నవాళ్లకు అప్పగించటం మీకు ఇష్టమేనా? మీకు ఎలాంటి అభ్యంతరాలు లేవు కదా? మాకేం అభ్యంతరం లేదు. స్వీటీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం, తన కన్నవాళ్ళకి అప్పగించడం కోసం మేము మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాం యువర్ ఆనర్. అంతేకాకుండా స్వీటీ హాస్పిటల్ ఖర్చులకి, రాజయ్య వాళ్ళ ఇంటి ఖర్చులకు కూడా ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేస్తాం.
ఇక మీరు వెళ్ళొచ్చు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, స్వీటీని తన కన్నవాళ్లకు అప్పగించాలని వాదించడంలో నా ఉద్దేశం తనని ఝాన్సీ గారికి దూరం చేయాలని కాదు, ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతున్నాను అనే సంతృప్తి కోసం. మా ఇంట్లో పెరుగుతున్న స్వీటీ మీదున్న మమకారంతో తన భవిష్యత్తు బావుండాలనే ఆకాంక్షతో నేను వాదిస్తున్నాను, అంతే యువర్ ఆనర్. నాకు పిన్నివి కాదు, అమ్మవి. నన్ను మమ్మీ డాడీ దత్తం తీసుకునేలా చేసింది నువ్వు. అందుకే నువ్వు నాకు అమ్మవి. అమ్మలాగే నన్ను చూసుకుంటున్నావు. హలో షేకు, బిడ్డ రెడీ? మీరు రెడీ అవ్వండప్పా. నాకు తెలుసమ్మా, నువ్వే విన్నావుతావు అని నాకు తెలుసు. నువ్వెవరు? లాయర్ ఝాన్సీ. తనెలా నీకు మనవరాలవుతుంది? అలా అంటారేంటి మావయ్య? కమలా, స్వీటీ నీకు మనవరాలు కాదు. నీకు ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను, నువ్వు రెడీ అవ్వాలి. డోనర్ ఎవరు?